హలో! వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మిస్టర్ పవన్. ఈరోజు సైప్రస్ అక్టోబర్ వీసాలు వస్తాయా? రావా? అసలు ఏంటి? ఈ లేట్‌కి కారణాలేంటి? అనే అంశాల మీద మీకు తెలియజేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఏంటంటే సైప్రస్ అక్టోబర్ వీసాలనేది ఇక రావు. ఆల్రెడీ నేను అంతకుముందు మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ప్రీవియస్ మెన్షన్ చేశాను. అక్టోబర్ వీసాలు లేవు అని చెప్పేసి. దాన్ని స్టూడెంట్స్ వేరే విధంగా అర్థం చేసుకున్నారు. లేవు, రావు, అదే రీతిగా రిజెక్ట్ అయ్యాయి. చాలా తేడా ఉంది. ఇవైతే మీరు దయచేసి గ్రహించగలరని చెప్పేసి అనుకుంటున్నాను. అప్పుడు నేను చెప్పేసాను, యూనివర్సిటీలో ఎంతవరకైతే స్టూడెంట్ లిమిట్ ఉంటుందో అంతవరకి అన్ని యూనివర్సిటీస్ అనేది వీసాస్ ఇవ్వడం జరిగిపోయింది. ఎవరైతే టోఫెల్ తోటి రాస్తున్నారో వారికైతే వీసాలు రిజెక్ట్ చేసేసారు యూనివర్సిటీ వారు. సో వాళ్ళని హోల్డ్‌లో ఉంచేసారు. వాళ్ళని అడుగుతుంది ఏంటంటే, మీరు దయచేసి వేరే అదర్ స్కోర్ కార్డ్ అనేది రీప్లేస్ చేయమని చెప్పేసి అడిగారు. ఇప్పుడేంటంటే మీరు వీసాలు రానటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, వీసా రాలేదనేది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ వీసాస్ అయితే రిజెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడేంటంటే కొత్తగా మీ ఇంటేక్ అనేది డిఫర్‌లో కూడా వెళ్ళిపోయింది. అదేంటంటే మాక్సిమం ఇక ఫిబ్రవరి కూడా దాటిపోయింది కాబట్టి మీది నేను అనుకోవటము ఏప్రిల్‌కి మీకు వీసాస్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు లక్ బాగుంది అని చెప్పేసి అనుకుంటే మార్చ్ అనేది లేదులేండి. ఇంకా ఏప్రిల్ కూడా లేదు అనుకుంటే మేలో వస్తాయి. అది ఇక జూన్‌లో వెళ్ళటమా లేకపోతే సెప్టెంబర్‌కా లేకపోతే ఇంకా ఎట్లా అనేది ఇక మీరే డిసైడ్ చేసుకోండి. అది అట్లా అన్నమాట. ఇంకొకటేంటంటే ఎవరెవరైతే వీసాలు వచ్చినాయో వీసాలు వచ్చినటువంటి వారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అక్కడ ఇమిగ్రేషన్ చాలా స్లోగా ఉంది. బ్యాంక్ అకౌంట్ ప్రాసెస్ కూడా లేట్‌గా ఉంటుంది. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితులు అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అదే రీతిగా పర్టికులర్‌గా లేడీస్‌కైతే మాత్రం ఇన్ హౌస్ జాబ్స్ అనేది పాసిబిలిటీ లేదు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అమ్మాయి ఎవరున్నా కానీ దయచేసి సైప్రస్ అనేటువంటి కంట్రీ చూజ్ చేసుకోవద్దు. ఇన్ హౌస్ జాబ్స్ లేవు. ఇన్ హౌస్ జాబ్స్ లో పాతుకుపోయి ఉన్నారు. హర్యానా, పంజాబ్ కు సంబంధించినటువంటి అమ్మాయిలు, అదే రీతిగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ కి చెందినటువంటి అమ్మాయిలు. సో ఒకవేళ మీరు ఇన్ హౌస్ జాబ్స్ చేయాలన్నా కానీ మీరు మంచి ఫెయిర్ గా ఉండి మంచిగా యాక్టివ్ గా ఉండి మీరు హిందీ లాంగ్వేజ్ వచ్చి అంతా ఉన్నట్లయితే మీరు ఆ కాంపిటీషన్ కూడా తట్టుకోగలము అని చెప్పి అనుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. అదే రీతిగా ఏంటంటే ఇంకా వీసా రాదు అనేది అయితే మాత్రం పక్కా అక్టోబర్ వాళ్ళకి ఇక నోట్ చేసేసుకోండి. ఇంకా రావు అని చెప్పేసి అది ఇప్పుడు ఫిబ్రవరి ఇంటేక్ అని చెప్పేసి అంటున్నారు. ఫిబ్రవరి ఇంటేక్ కూడా కాదు. అది ఇక వేరే ఇంటేక్ వెళ్ళిపోయినట్లే. బట్ మీకు ఏంటంటే వీసా వచ్చేదాకా టైం అనేది పడుతుంది. అది నోట్ చేసి పెట్టుకోండి. ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ అనేటువంటి పదానికి కొంతమంది ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తులు చెప్పేది ఏంటంటే వస్తాయి అని చెప్తూనే ఉన్నారు. బట్ చివరికి ఏమైందిరా బాబు అని అంటే వీసా రిజెక్ట్ అయింది. దాన్ని ఏమనాలో ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఫుల్ నాలెడ్జ్ తో చెప్పారు, హాఫ్ నాలెడ్జ్ తో చెప్పారు అనేది ఇంకా అంతకు మించి మనం చెప్పుకోవడం కూడా వేస్ట్. అదే రీతిగా ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే వీసాలు వచ్చిన వారు టెస్టిమోనీస్ ఇస్తున్నారో వారు అదే రీతిగా కన్సల్టెన్సీ వారికి సంబంధించి ఏంటంటే కన్సల్టెన్సీ వారిని అడగండి. అన్నా మేము ఇది కూడా చెప్తామన్నా, లేదు సార్ మేము ఇది కూడా చెప్తాము, మేము ప్రాసెస్ పలానా టైంలో ప్రాసెస్ స్టార్ట్ చేసాము, మాకు ఇన్ని నెలల్లో వీసా వచ్చిందని చెప్పుకుంటే స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారన్నా. అదే రీతిగా మీ దగ్గర కూడా ఎక్కువ మంది వస్తారన్నా, జెన్యున్ గా చేస్తున్నారని చెప్పి స్టూడెంట్స్ కన్సల్టెన్సీ వాళ్ళని అడగండి. అప్పుడు మీరు టెస్టిమోనీస్ ఇచ్చారంటే మీ టెస్టిమోనీస్ కి ఒక వాల్యూ ఉంటుంది. లేదు వెళ్ళి తోలు బొమ్మల్లాగా ఆట బొమ్మల్లాగా వాళ్ళు చెప్పిందే కరెక్ట్గా అని చెప్పేసి అనుకుంటే ఇంకా స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ చేసినటువంటి వారు అవుతారు వీసా వచ్చినటువంటి వ్యక్తులు కూడా. ఇంకేంటంటే ఈ స్కోర్ కార్డుకి సంబంధించి ఎవరైనా శాట్ రాయాలనుకుంటే నా ఒపీనియన్ అయితే రాయొద్దని చెప్పేసి అంటాను. ఇంకా అది మీ చాయిస్. మీరు రాసుకునేటట్లయితే మీరు రాసుకోండి. ఇంకేంటంటే ముందు రోజుల్లో మన టోఫెల్ మీదే ఎక్కువగా ప్రాక్సీ జరుగుతుందని చెప్పే ఆ టోఫెల్ వీసాస్ అనేది సైప్రస్ గవర్నమెంట్ వారు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు అదే శాట్ గురించి కూడా తెలిసిందంటే శాట్ మీద కూడా స్కోర్ కార్డు వద్దు, అది కూడా వీసా క్యాన్సిల్ చేస్తున్నాను యూనివర్సిటీ నుంచి కూడా అప్డేట్ రావచ్చు. దయచేసి ఏదైతే ఐఎల్స్ పీటీఈ రాసుకోండి, చక్కగా స్కోర్ కార్డ్ సబ్మిట్ చేసుకోండి, మంచిగా వీసాలు వస్తాయి. అదే రీతి రాసుకోండి. ఇంకా శాట్ అయితే రాయొద్దు, ఐఎల్స్ పీటీఈ రాసుకోండి. ఇంకా మిగిలింది ఏంటంటే వీసాస్ ఖచ్చితంగా అందరికీ వస్తాయి. బట్ వ్యాలిడ్ స్కోర్ కార్డ్ అది ఏదైతే ఉందో అది చక్కగా రాసుకోండి. ఇంకా అంతే. ఇంకా నేను చెప్పాలనుకున్నటువంటి మేజర్ పాయింట్స్. ఇంకా సైప్రస్ అనేది ముందు రోజుల్లో ఈ సంవత్సరం అయితే ప్లాన్ చేసుకోవద్దు. ఈ సంవత్సరం వరకు అందరు ఆగిపోండి. ఎందుకంటే భయంకరమైన అప్లికేషన్స్ అనేది వెళ్ళిపోయినాయి సైప్రస్కి. అందువల్ల ఏంటంటే వారికి క్లియర్ చేసిన
తరువాత వీసాస్ అనేది రిలీజ్ చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. అది గుర్తుంచుకోమని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే సైప్రస్‌కి వీసాస్ సంబంధించి అప్లికేషన్స్ ఎక్కువైనాయి. అవి ముందు క్లియర్ చేయాలి. తర్వాత ఈ ఇంటేక్ అనేది మళ్ళా లేట్ అవుతుంది. సో, దయచేసి ఈ ఇంటేక్ అప్లై చేసుకోవద్దు. నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటేక్ కూడా అప్లై చేసుకోవద్దు. నెక్స్ట్ ఇయర్ నుంచి సైప్రస్‌కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ నుంచి కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఇన్ టైమ్‌లో వీసాస్ వస్తాయి. ఎందుకంటే ఐఎల్‌సి, పీటీ యాక్సెప్టెడే కనుక. ఇంకా రిమైనింగ్ కొత్త కంట్రీస్ వింటున్నాను. ఆ కంట్రీస్ ఇక వెళ్తారా లేదా? ఇక మీ చాయిస్. ఎందుకంటే నేనైతే ఆ కంట్రీస్ గురించి నాకు తెలీదు. నాకు అవసరం గూడా లేదు. సో, అంతకుముందు నేను సైప్రస్ మీద వీడియోస్ చేశాను గాబట్టి ఇక ఈ సైప్రస్‌కి సంబంధించి లాస్ట్ వీడియో నేను చేస్తున్నాను. సో, అర్థం చేసుకోండి. దయచేసి ఈ సంవత్సరం సైప్రస్ అయితే అప్లై చేసుకోవద్దు. నెక్స్ట్ ఇయర్ నుంచి అప్లై చేసుకోండి. అదే రీతిగా లేడీస్ అయితే మాత్రం నా సిన్సియర్ అడ్వైస్ ఎవ్వరు సౌత్ ఇండియన్ అమ్మాయిలైతే దయచేసి సైప్రస్‌కి అయితే అప్లై చేసుకోవద్దు. అక్కడ పరిస్థితులు ఇన్ హౌస్ జాబ్స్ లేవు. డెలివరీ జాబ్స్ కూడా మేము సిద్ధం అని చెప్పేసి అనుకున్నట్లయితే ఆ టైంలో వెళ్ళండి. లేదు అని చెప్పేసి అయితే మాత్రం సైప్రస్ వద్దు. ఇంకా సమ్ అదర్ కంట్రీ చూస్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. యువర్స్ పవర్.